కర్ణుడి జీవితం మనకు ఎన్నో సత్యాలను బోధిస్తోంది. అందులో మొదటిది ఆత్మవిశ్వాసం. వ్యక్తికి నిజమైన గుర్తింపు పరిస్థితులను బట్టి కాదని ఆత్మవిశ్వాసంతోనే వస్తుందని తెలియజేస్తుంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ మన నిర్ణయాలు ఎలా దృఢంగా ఉండాలో కర్ణుడి జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. తాను కుంతి పుత్రుడినని తెలుసుకున్న మనసు చలించలేదు. జీవితంలో ఒకసారి తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, ఇచ్చిన మాటను తప్పకూడదని కర్ణుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీ ముందు ఓటమి ఉన్నప్పటికీ కూడా ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. అధర్మం పక్షాన ఉన్న సంగతి కర్ణుడికి తెలుసు కాబట్టి విజయం వరించిందని కూడా తెలుసు. శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఉన్నాడు కాబట్టి పాండవులదే విజయం అని కూడా కర్ణుడికి ముందుగానే తెలుసు. కానీ ప్రపంచం మొత్తం తనను తిరస్కరించినప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని విశ్వసించాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వారికి రుణపడి ఉండటం విధేయత. హామీలు, వాగ్దానాలు కేవలం మాటల వరకే పరిమితం కాకూడదు. ఇది కర్ణుడి జీవితం మనకు నేర్పిస్తుంది. విధేయతతో, నిబంధనతో ఎలా ఉండాలో కర్ణుడి జీవితం మనకు బోధిస్తుంది. కర్ణుడి గురించిన ఈ విలువైన మాటలు కురుక్షేత్ర యుద్ధం తర్వాత అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు. కర్ణుడి గొప్పతనాన్ని తెలుసుకొని కన్నీరు పెడతాడు అర్జునుడు.